ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బలపరిచే వాక్యము నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇజ్రాయేలీలతో చెప్పెను. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడి కానాను దేశానికి ప్రయాణమవుతూ ఉన్నారు. ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. త్రోవలో వారు నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. వీరి యొక్క ప్రయాణములో దేవుని యొక్క సన్నిధి కనిపిస్తున్నట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇలాంటి సమయంలో వెనక నుంచి ఫరో సైన్యం వస్తున్నది. ఎదురుగా ఎర్ర సముద్రము కనిపిస్తున్నది. రెండు వైపులా భయం ఉన్నది. కానీ దేవుడు రెండు వైపులా ఉండి వారికి క్షేమాన్నిస్తూ వారిని కాపాడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవుని యొక్క కాపుదల ఇజ్రాయేల్ ప్రజలకు ఉంది. దేవుని యొక్క నడిపింపు ఉన్నది. కానీ వారికి చాలా భయం ఉన్నది. అలాంటి సమయంలో మోషే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, సాగిపోడి అని తన ప్రజల గురించి ఆ మాటలు తెలియజేశాడు. మోషే కర్ర ఎత్తినప్పుడు, సముద్రం వైపు ఆ కర్రను ఎత్తినప్పుడు సముద్రము 2 పాయలుగా చేర్చబడినట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరినేలగా చేసెను. ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణించడానికి కావలసిన ఏర్పాట్లను దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, వారిని కానాను దేశానికి నడిపిస్తానని చెప్పాడు. కానాను దేశానికి ప్రయాణిస్తున్నప్పుడు సమస్యలు వచ్చినాయి. సమస్యల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సాగిపోవుడి అని వారికి ధైర్యాన్ని ఇచ్చినట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు ఒక అద్భుతాన్ని వారి మధ్యలో జరిగించినట్లుగా దేవుని యొక్క వాక్యము మరెంతో స్పష్టంగా తెలియజేస్తున్నది. ఇజ్రాయేళ్ల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనక నిలిచెను. వెనకలో ఉన్న శత్రువులు ఫరో సైన్యం వస్తున్నప్పుడు దేవుని యొక్క దూత వారి వెనకాల ఉండి వారిని కాపాడుతున్నట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయేల్ సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను. కానీ రాత్రి అది ఇజ్రాయేల్ ప్రజలకు వెలిగించినట్లుగా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. వారు సమీపించకుండా, ఫరో సైన్యము ఇజ్రాయేల్ ప్రజలను సమీపించకుండా దేవుడు తన దూత నుంచి వారిని కాపాడినట్లుగా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవుడు ఎంత గొప్పవాడు. మనకున్న ముందుకున్న సమస్యను వెనుకున్న సమస్యను కూడా పరిష్కరించగలిగిన దేవుడని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నా. ఇజ్రాయేల్ ప్రజలు ఆ విధంగా ప్రయాణం చేశారు. దేవుడు వారిని ఎర్ర సముద్రమును దాటించాడు. వాళ్ళు చక్కగా 6 నెలల ఎర్ర సముద్రంలో గుండా ప్రయాణం చేసినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడనే విశ్వాసంతో మనం ముందు కొనసాగాలని ప్రభునామములో తెలియజేస్తున్నా. పరిస్థితుల వైపు, లోకం వైపు చూసినప్పుడు మనకు భయం కలుగుతుంది. కానీ ఎలాంటి పరిస్థితులున్నా నడిపించగలిగే ప్రభు వైపు చూసినప్పుడు మనం చక్కగా నడవటానికి దేవుడు సహాయం చేస్తాడని ప్రభునామములో తెలియజేస్తున్నా. ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి
ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి 6 నెలలు నడిపించినట్లుగా గొప్ప అద్భుతాన్ని వారి జీవితాల్లో జరిగించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా ముందున్న సమస్యలు, వెనుకున్న సమస్యలు వాటన్నిటిని పరిష్కరించి మనం చక్కగా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసంతో ఈ లోకంలో జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. నీవు ప్రభువా మోషేతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. సాగిపోవడని ఇజ్రాయేల్తో చెప్పిన మాటలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు, నువ్వు గొప్ప అద్భుతాన్ని జరిగించావు ప్రభు, నీకు వందనాలు. వెనుకున్న శత్రువులను ప్రభువా వారిని తాకకుండా, వారికి ఎలాంటి శత్రువుల వల్ల ఎలాంటి కీడు కలగకుండా వారిని కాపాడిన విధానంకై నీకు స్తోత్రములు. అలానే ముందున్న సముద్రాన్ని కూడా 2 పాయలుగా చీల్చి వారిని 6 నెలలు నడిపించిన విధానంకై నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా సమస్యలు ఎలాంటివి ఉన్నా వాటిని పరిష్కరించగలిగిన శక్తి గల దేవుడివని ప్రభువా నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభు, నీకు వందనాలు. మా జీవితంలో కూడా విశ్వాస యాత్రలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ వాగ్దానాలు నమ్మి ముందుకు కొనసాగడం సహాయం చేయమని, వాక్యం వింటున్న వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అనాథలను, దిక్కులేని వారిని, చెరసాలను వారిని, విధవరాలను రక్షించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.